300 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. నొహరా కుటుంబం అడవి కొండలోయల్లో నివసిస్తూ ఉన్నారు. అక్కడ దొరికే వెదురు కర్రలతో చెక్క సామాన్లన్నీ తయారు చేస్తూ ఉండేవారు. ఆయన చేసిన సామాన్లు గొప్పగా లేకపోవడంతో కష్టాలు పడ్డారు. ఇది ఎవరైనా అడిగారా? సరే, నేను వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈ రోజు ఏదైనా మంచిదాన్ని చూసి చేయాలి. ఇంటిలోను తీరడానికి ఇంకా 32 సంవత్సరాలు పడుతుందే. ఎప్పటిలాగే ఒకరోజు ఆయన మంచి వెదురు కర్రల కోసం అడవిలోకి వెళ్లారు. అప్పుడు సడన్ గా ఆయన ముందు ఒక వెలుతురు కనపడింది. ఆ వెలుతురుని ఆయన దగ్గరగా వెళ్లి చూశారు. ఆ చోట ఒక వెదురుకర్ర మాత్రం మెరిసిపోతూ కనపడింది. అది చాలా గొప్పదని తెలిసి దాన్ని కొయ్యడం ప్రారంభించారు. ఆ వెదురుకర్రను కోసిన తరువాత అందులో నుంచి ఒక అందమైన పాప ఆయనకి కనపడింది. ఆ పాపకు అందమైన కగుయ అని పేరు పెట్టి ఆ పాపను ఆయన పెంచుకోసాగారు. నేనింకా ఆ పేరు ఆలోచించను కూడా ఆలోచించలేదే. అరే, హిమవరి ఏడుస్తోంది. వస్తున్నానండమ్మా. ఇంట్లో చంటి పిల్లలుంటే నాకు పని ఎక్కువైపోయింది. అమ్మాయి, ఏమిటో చెప్పు షించాన్. హాయ్ చెప్పడానికి వచ్చావా? ఏంటమ్మా ప్రతి విషయాన్ని కోపడుతున్నావు? మరి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇలాగా అరుస్తారు? అమ్మా నేను వచ్చేసానని చెప్పాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఓహో, అయితే నాలా చెప్పండి చూద్దాం. అమ్మా ఇలా చూడండి, నేను వచ్చేసాను. మీరేం చేస్తున్నారు? మీరు ఇలా చేస్తారని తెలిస్తే ఖచ్చితంగా అడిగేవాడిని కాదు. ఆగు, నాకు సాయం చేయి, అప్పుడే నీకు తినడానికి ఏమైనా ఇస్తాను. తనకి నువ్వు అన్నయ్యవి కాబట్టి తనకి నువ్వు సాయం చేయాలి. అన్నయ్యనా? చిన్న పాప ఇంటికి వచ్చిందా? తనకి నేను డైపర్ మార్చేస్తాను, అంతవరకు నువ్వు పొయ్యిని చూసుకో. ఓకే. అలా చూస్తూ ఉండవని లేదు, దీంతో నిప్పు ఆరిపోకుండా చూసుకోవాలి. ఓహో. పేల్చకూడదు షించాన్, దీంతో ఊదాలి. కగుయ యువరాణి రాకముందు ఆ కుటుంబం సంతోషంగా ఉండేవారు. కానీ ఆ యువరాణి వచ్చిన తర్వాత ఇంకా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ వాళ్ళ నవ్వులు బయటికి వినిపిస్తూనే ఉండేవి. నల్లగా అయిపోయి దగ్గు కూడా వచ్చింది. ఇందుకు మీరు నవ్వకూడదు, బాధపడాలి. కగుయ యువరాణి వచ్చిన ఊరికి 3 పిల్లలు. ఏదో కారణం ఉండబట్టే ఆ పాపను వెతుక్కుంటూ వాళ్ళ 3 ఈ ఊరొచ్చారు. కగుయ యువరాణిని మేమే తీసుకువెళ్తాం, తనని మాకు అప్పచెప్పండి. దయచేసి నాకు అప్పచెప్పండి. లేదు, నాకు అప్పచెప్పండి. కుదరదు. కగుయ యువరాన్ని ఎవరికి ఇచ్చేదే లేదు. ప్లీజ్ ప్లీజ్, మీరు అలా చెప్పకూడదు. ప్లీజ్ కుదరదన్నానా? మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. చెయ్యండి. కగుయ యువరాణిని వాళ్ళకి ఎలా అప్పచెప్పాలని ఆలోచిస్తున్న సమయంలో వాళ్లకు మంచి ఆలోచన తట్టింది. అయితే నేను చెప్పేది బాగా వినండి. తెల్లపాము దగ్గరున్న క్రిస్టల్ బాల్ ఎవరు తెస్తారో వాళ్లకే కగుయ యువరాణిని ఇస్తా. వినడానికి భయంగా ఉంది. ఏమంటున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు మేము ఎక్కడని వెతకాలి? నేను వీళ్ళతో వెళ్తాను. దాన్ని తీసుకురావడం ఎవరి వల్ల కాదు. ఆ తెల్లపాము నివసిస్తున్న చోటు మంచుతో కప్పబడి చాలా దూరంలో ఉంది. నాకు చాలా భయంగా ఉంది. మంచు చాలా ఎక్కువగా ఉంది, నాకేం కనపడలేదు. తమ్ముడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మేమిప్పుడు భయపడ్డామని నీతో చెప్పావా? ఏంటది? ఏమైంది? ఏంట శబ్దం? క్రిస్టల్ బాల్ ఎక్కడుంది చూడండి. అవన్నీ తెల్లపాము యొక్క క్రిస్టల్ బాల్సా? మనకు కావాల్సింది దొరికింది. ఇది తీసుకువెళ్ళి ఆయనకి ఇచ్చేద్దామా? అనుకున్న దానికంటే వెంటనే దొరికేశాయి. సరే, త్వరగా వెళ్దాం రా. వస్తున్నా. ఎవరది? ఎవరా పని చేసింది? నాకు తెలియకుండా నా బంతుల్ని తీసింది ఎవరు? చూసారా, అదే తెల్ల పాము. హలో, మీతో ఒక విషయం అడగచ్చా? ఏంటి? ఆ బాల్ ఇలా ఇవ్వు. కుదరదు. దయచేసి ఇచ్చేయి. ఇస్తాను, కానీ రెంట్ కట్టాలి. 3 రోజులకి 500 రూపాయలు అవుతుంది. మర్చిపోకుండా తిరిగి వచ్చేటప్పుడు రసీదు తీసుకురా. ఓ, ధన్యవాదాలు. ఇది అద్దెకిచ్చే షాపా? దీన్ని గమనించలేదేంటి? షించాన్, ఎందుకని దీన్ని నువ్వు తీసుకొచ్చావు? 3 రోజులకి దీనికి అద్దె 500 రూపాయలా? డబ్బుల సంగతి పక్కన పెట్టనమ్మా. మన కగుయాకి మెరిసే వస్తువులంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను మెరుస్తూ ఉంటుంది కదా. అవును కదా.
మీరెవరు? మేము చంద్రమండలం నుంచి ఒక సందేశం తీసుకొచ్చాం. నా పేరు యామీ. నా పేరు యూమి. మీరు చూడడానికి విచిత్రంగా ఉన్నారు. మాకు టైం ఎక్కువగా లేదు. మేము త్వరగా వెళ్ళాలి. ఎందుకని ఏం జరుగుతుంది ఇక్కడ అర్థం కావడం లేదు. కగుయ ఉన్నారే, ఆవిడ చంద్రమండలం యువరాణి. అందువల్లే తనని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం. రండి యువరాణి, మనం వెళ్దాం. సడన్ గా ఇలా వచ్చి చెప్తే ఎలా? అది కుదరదు. తను నా చెల్లెలు. నేను ఎవరికి ఇవ్వను. షించాన్! తనకి చెల్లెలంటే ఎంత ప్రేమ. కానీ మనం యువరాణిని వదిలి వెళ్ళలేం కదా. ఇలా చూడు బాబు, ఆ పాపని ఇలా ఇచ్చేసి. కుదరదు. కగుయాని నేను ఎవరికి ఇవ్వను. అయితే నువ్వు కూడా మాతో వస్తావా? నువ్వు తనకి అన్నయ్యవి కాబట్టి నిన్ను కూడా రాజుని చేస్తావు. అక్కడ నీకు అన్ని దొరుకుతాయి. ఆ? అన్నీనా? బొమ్మలు దొరుకుతాయి, బొమ్మలా? తినడానికి దొరుకుతాయి. తినడానికా? తర్వాత తర్వాత? నువ్వు చాలా గొప్పవాడివి అయిపోతావు. వావ్! అమ్మా నాన్న ఇన్ని రోజులుగా నన్ను పెంచినందుకు ధన్యవాదాలు. షించాన్! ఆంటీ నాకు బొమ్మలు, బిస్కెట్లు, చాక్లెట్లు దొరుకుతాయి కదా? తప్పకుండా దొరుకుతాయి. షించాన్, హిమవరి వాళ్ళతో కలిసి చంద్రమండలానికి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, పిల్లలిద్దరూ లేనందువల్ల ఇల్లు బోసిపోయింది కదండి. అవును, వాళ్ళని చూసుకుంటూనే మనం అలసిపోయే వాళ్ళం. మిర్చి, నీ మీద అన్నం పడింది, సరిగ్గా చూసుకో. ఆ, మనం ఇక్కడున్నది ఇద్దరమే కదా, మూడో ప్లేట్ ఎందుకు పెట్టావు మిర్చి? ఆ. ఆ సమయంలో నేను వచ్చేసాను. నాకు మన ఇల్లు నచ్చిందమ్మా. ఆ ఇల్లు నచ్చలేదు. నాకు ఆకలిగా ఉంది. షించాన్, కగుయా! తలుపులు తెరుచుకుని రావచ్చు కదా, ఎందుకు ఇలా పైనుంచి దిగావు? ఇల్లు చూడు ఎలా చిందరవందరగా అయిపోయిందో. ఆహా, ఇల్లు గురించి తీసుకున్న అప్పు ఇంకా పూర్తిగా కట్టనే లేదు, అంతలోనే అంతా నువ్వే ఇరిపేశావే. షించాన్కి, కగుయ యువరానికి నొహరా కుటుంబంతో జీవించాలని ఆశపడ్డంతో వాళ్ళ చంద్రమండలంలో కొద్ది రోజులు కూడా ఉండలేకపోయారు. వెంటనే తిరిగి వచ్చేశారు. చాలిక వెళ్ళి నిద్రపోండి. అదేం కుదరదు, నీ పన్ను